ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా 2 సంవత్సరాల నుంచి ముస్లిం మైనార్టీలను అవమానపరిచి నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ ఎక్కడ చూడలేదు. అది కాంగ్రెస్ పార్టీలో చూసాం ఇవాళ. కాబట్టి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మా పార్టీ కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ నాయకత్వం కావచ్చు, మైనార్టీలకు అన్యాయం చేసింది, మైనార్టీలకు దోగా చేసింది ఈ పార్టీ అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. కాబట్టి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో ఓడిపోతా ఉన్నామని దానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని ఈరోజు అజారుద్దీన్ గారిని మంత్రి పదవి తీసుకొచ్చారు. మేము స్వాగతిస్తా ఉన్నాం. మా పోరాటం వల్ల కేటీఆర్ గారి యొక్క డిమాండ్ వల్ల ఒక మైనార్టీ నేతకు మంత్రి పదవి రావడం సంతోషిస్తున్నాం. కానీ అవమానపరిచినటువంటి మైనార్టీని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓట్లు వేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మైనార్టీ సోదరులు కూడా ఈరోజు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రౌడీలకు గుండాయిజానికి స్థానం లేదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఆపలేరు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఈరోజు తథ్యం. గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.